Hello students, now let us discuss about chemical properties of alcohols and phenols. What is chemical properties? Chemical properties means, for suppose phenols or alcohols undergoes different chemical reactions to produce different products. Phenols కానీ లేదా ఆల్కహాల్స్ కానీ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే క్యారెక్టర్స్ని కానీ ప్రాపర్టీస్ని కానీ ఏమంటాం అంటే కెమికల్ ప్రాపర్టీస్ అని చెప్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ అబౌట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కహాల్స్ అబ్జర్వ్ చేద్దాం. ఆల్కహాల్స్ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. అంటే ఆల్కహాల్స్ అండర్గోస్ డిహైడ్రేషన్. డిహైడ్రేషన్ మీన్స్ ఆల్కహాల్ నుంచి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేషన్ అయ్యి వేరే ప్రోడక్ట్ డిఫరెంట్ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రాసెస్ని లేదా ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమంటాం అంటే డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్. డిహైడ్రేషన్ అనేది ఆల్కహాల్లో జరుగుతుంది కాబట్టి హెడ్డింగ్ ఏమని పెట్టామంటే డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అని పెట్టాం. ఆల్కహాల్స్ డిఫరెంట్ కండిషన్స్లో డిహైడ్రేషన్ ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కీన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆల్కీన్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ సపోజ్ we take primary alcohol, that is ethyl alcohol. The molecular formula CH3 CH2OH CH3 CH2OH. వాటర్ మాలిక్యూల్ ఎలా ఎలిమినేషన్ అవుతుంది ఏంటి అనేది మనకు తెలియడం కోసం రిప్రజెంటేషన్ అనేది నేను ఈజీగా వేసాను. CH3లో ఉన్న ఒక హైడ్రోజన్ని బయటకు వేసి నెక్స్ట్ CH2లోనే OH చేశాను. ఇక్కడ ఏమైందంటే వాటర్ మాలిక్యూల్ అనేది ఇలా ఎలిమినేషన్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఉన్న OH ఇక్కడ ఉన్న హైడ్రోజన్ కలిసి వాటర్ మాలిక్యూల్ కింద ఎలిమినేట్ అయిపోయింది. వన్స్ వాటర్ మాలిక్యూల్ కింద ఎలిమినేట్ అయిపోతే కార్బన్ యొక్క బాండ్స్ ఎన్ని ఉంటాయంటే మాక్సిమం బాండ్స్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్లో OH బయటికి వెళ్ళిపోతే 3 బాండ్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్ వన్ ఇక్కడ కార్బన్ కూడా 4 బాండ్స్ ఉన్నాయి. 4 బాండ్స్లో హైడ్రోజన్ కూడా OHతో కలిసి వాటర్ మాలిక్యూల్ కింద బయటికి వెళ్ళిపోయింది. అందుకోసం ఈ కార్బన్కి షార్టేజ్ ఆఫ్ 1 బాండ్ అనేది ఫామ్ అయిందన్నమాట. ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడింది. ఆ షార్టేజ్ని ఫిల్ఫిల్ చేసుకోవడం కోసం ఎడ్జసెంట్లో ఉన్న ఈ కార్బన్ కలిసి ఒక న్యూ బాండ్ ఫామ్ చేస్తుంది. ఆ న్యూ బాండ్ ఏంటంటే పై బాండ్. ఆ న్యూ బాండ్ ఫామ్ అవడం వచ్చిన రిజల్టెంట్ మాలిక్యూల్ ఏంటంటే ఆల్కీన్. రిజల్టెంట్ మాలిక్యూల్ ఆల్కీన్. ఓకే, ఏ ఆల్కీన్ అంటే ఈథీన్. ఆ ఆల్కీన్ నేమ్ ఏంటంటే ఈథీన్ అనే కాంపౌండ్ ఫామ్ చేస్తుంది. ఎక్కడంటే కాన్సంట్రేషన్ H2SO4 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సంట్రేషన్ H2SO4 95% ఉండాలి. నెక్స్ట్ టెంపరేచర్ 443 కెల్విన్. ఇక్కడ హియర్ 95% మీన్స్ ఫర్ సపోజ్ 95 ml H2SO4 తీసుకుంటే 5 ml వాటర్ తీసుకోవాలి. అటువంటి కాన్సంట్రేషన్ H2SO4 ఏమంటాం అంటే 95% కాన్సంట్రేషన్ H2SO4 అని చెప్తాం. అటువంటి 95% కాన్సంట్రేషన్ H2SO4 తీసుకొని ప్రైమరీ ఆల్కహాల్తో ట్రీట్ చేస్తే నాకు ఎవరు వచ్చారంటే ఆల్కిన్ వచ్చారు. ఆ వచ్చిన ఆల్కిన్ ఏంటంటే ఈథీన్. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నాను. సెకండరీ ఆల్కహాల్ నేను ఏం తీసుకున్నానంటే ప్రొపైల్ ఆల్కహాల్ తీసుకున్నాను. ప్రొపైల్ ఆల్కహాల్లో సెకండ్ కార్బన్ దగ్గర OH ఉందన్నమాట. సెకండ్ కార్బన్ దగ్గర OH ఉంది. ఆ OH అటాచ్ అయిన కార్బన్కి ఇటు సైడ్ ఒక CH3 ఇటు సైడ్ ఒక CH3 అటాచ్ అయింది. అంటే OH అటాచ్ అయిన కార్బన్కి 2 కార్బన్స్ అటాచ్ అయ్యాయి కాబట్టి అటువంటి ఆల్కహాల్ ఏమంటాం అంటే సెకండరీ ఆల్కహాల్ అంటాం. ఈ సెకండరీ ఆల్కహాల్ నేమ్ ఏంటంటే ప్రొపైల్ ఆల్కహాల్. ఈ ప్రొపైల్ ఆల్కహాల్లో ఇక్కడ ఉన్న CH3లో ఒక హైడ్రోజన్ విడిగా రాశాను. నెక్స్ట్ ఇక్కడ CH3 ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న OH ఇక్కడ ఉన్న హైడ్రోజన్ కలిసి H2O వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వెళ్ళిపోయింది. అంటే డిహైడ్రేషన్ అంటే వాటర్ మాలిక్యూల్ ఎలిమినేషన్ ఇవ్వడాన్ని ఏమంటాం అంటే డిహైడ్రేషన్ అంటాం. అందుకోసం ప్రతిసారి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేషన్ అయిపోయింది అనమాట. ఎక్కడంటే కాన్సంట్రేషన్ H2SO4 300 కెల్విన్స్ దగ్గర. అప్పుడు వాటర్ మాలిక్యూల్ ఎలిమినేషన్ అయిపోతే ఇక్కడ ఉన్న కార్బన్కి ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్న కార్బన్కి ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడుతుంది. ఒక బాండ్ షార్టేజ్ ఏర్పడడం మీన్స్ ఇక్కడ కార్బన్ మాక్సిమం 4 బాండ్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, ఇది ఒక బాండ్, నెక్స్ట్ ఈ హైడ్రోజన్ తో ఒక బాండ్, రిమైనింగ్ ఈ 2 హైడ్రోజన్స్ తో 2 బాండ్స్, ఓవరాల్ గా 4 బాండ్స్. ఈ హైడ్రోజన్ ఈ OH తో కలిసి బయటకు వెళ్ళిపోతే ఈ కార్బన్ కి ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడుతుంది. సేమ్ లైక్ ఈ కార్బన్ కూడా ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడుతుంది. ఆ షార్టేజ్ ఏర్పడిన బాండ్ ఫిల్ఫిల్ చేయడం కోసం ఈ కార్బన్ కి మధ్య ఒక న్యూ బాండ్ ఫామ్ అయిందన్నమాట. ఆ న్యూ బాండ్ ఏంటంటే పై బాండ్ ఫామ్ అవడం వల్ల రిజల్ట్ ఏంటి మనకి ఎవరు వచ్చారంటే ఆల్కిన్ వచ్చారు. ఇక్కడ ఆల్కిన్ అబ్జర్వ్ చేస్తే ఆల్కిన్ అనేది వచ్చింది. ఆల్కిన్ అబ్జర్వ్ చేస్తే మనకి వచ్చిన ఆల్కిన్ ఏంటంటే ప్రోపీన్. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న CH2 నుంచి ఇక్కడున్న హైడ్రోజన్ ఇక్కడున్న OH పోతే డబుల్ బాండ్ అనేది ఇక్కడ ఉండాలి. కానీ మీకు రిప్రజెంటేషన్ లో చూస్తే అటువైపు డబుల్ బాండ్ ఉన్నట్టు కనపడింది. అలా రాసిన అంటే మాలిక్యూల్ ఇలా తిప్పి రాశాను, లేదా దాన్ని ఎలా రాసుకున్నా మనకి ఈజీ అవుతుంది.
సేమ్ రిప్రజెంటేషన్ CH2 డబుల్ బాండ్ CH3 ఎలా రాసినా అది ప్రోపీనే, దట్ ఈస్ 1 ప్రోపీన్. ఓకే ఓకే డిహైడ్రేషన్ లో టెర్షియరీ ఆల్కహాల్ అనేది ఇన్వాల్వ్ అయితే మనకు వచ్చే కాంపౌండ్ ఏంటంటే ఆల్కీనే. అయితే డిఫరెంట్ ఆల్కీన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం టెర్షియరీ ఆల్కీన్ ఏం తీసుకున్నాం అంటే బ్యూటైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. దీన్ని టెర్షియరీ ఆల్కహాల్ అని ఎందుకన్నాం అంటే OH గ్రూప్ అంటే హైడ్రాక్సీ గ్రూప్ అటాచ్ అయిన కార్బన్ అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ కి 3 కార్బన్స్ డైరెక్ట్ గా అటాచ్ అయినాయి, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. అందుకోసం ఈ ఆల్కహాల్ ఏమన్నా అంటే మనం టెర్షియరీ ఆల్కహాల్ అన్నాం. దట్ ఈస్ నేమ్ ఏంటంటే బ్యూటైల్ ఆల్కహాల్. ఇక్కడ ఈ CH3 లో ఒక హైడ్రోజన్ సెపరేట్ గా రాశాను, ఇక్కడ OH. ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కాన్సంట్రేషన్ H2SO4 at 300 కెల్విన్స్ దగ్గర ఏమవుతుందంటే డిహైడ్రేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేషన్ అవుతుంది. రిజల్టెంట్ ఏమొచ్చిందంటే మనకు ఆల్కిన్ వచ్చింది. ఓకే అబ్జర్వ్ చేస్తే ఈ డిహైడ్రేషన్ జరిగింది, ఇక్కడ ఉన్న OH ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రెండు కలిసి ఎలిమినేషన్ అయిపోయినాయి. అప్పుడు ఈ కార్బన్ కి ఒక బాండ్ అని షార్టేజ్ వచ్చింది. సేమ్ లైక్ ఈ కార్బన్ కూడా ఒక బాండ్ అని షార్టేజ్ వచ్చింది. ఈ షార్టేజ్ వచ్చిన ఈ బాండ్ అది ఫిల్ఫిల్ చేసుకోవడం కోసం న్యూ బాండ్ ఫామ్ చేస్తుంది. ఆ న్యూ బాండ్ అంటే ఈ కార్బన్ కలిసి న్యూ బాండ్ ఫామ్ చేస్తుంది. ఆ న్యూ బాండ్ ఏమన్నా అంటే మనం డబుల్ బాండ్ అన్నాం లేదా పై బాండ్ అన్నాం. ఆ పై బాండ్ ఇక్కడ ఫామ్ అయింది. రిజల్టెంట్ ఏమొచ్చిందంటే మనం ఓవరాల్ గా కాంపౌండ్ లో చూస్తే డబుల్ బాండ్ అనేది కనబడుతుందన్నమాట. అందుకోసం ఈ కాంపౌండ్స్ ఏంటంటే ఆల్కీన్స్. ఏ ఆల్కీన్ అంటే 2-మిథైల్ ప్రోపీన్ అన్నమాట. ఏ ఆల్కీన్ ఇది సెకండ్ పొజిషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎందుకంటే డబుల్ బాండ్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. సెకండ్ కార్బన్ దగ్గర బ్రాంచింగ్ ఉంది. ఆ బ్రాంచింగ్ ఏంటంటే మెథైల్ గ్రూప్, అందుకోసం 2-మిథైల్ ప్రోపీన్ మాట. వచ్చిన ఆల్కీన్ ఏంటంటే 2-మిథైల్ ప్రోపీన్. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఆల్కీన్స్ అంటే ప్రైమరీ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయితే ఒక టైప్ ఆఫ్ ఆల్కీన్, ప్రైమరీ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయితే మనకి డిహైడ్రేషన్ లో ఒక టైప్ ఆఫ్ ఆల్కీన్ వచ్చింది. సెకండరీ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయితే ఒక టైప్ ఆఫ్ ఆల్కీన్ వచ్చింది. టెర్షియరీ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయితే ఒక టైప్ ఆఫ్ ఆల్కీన్ వచ్చింది. ప్రైమరీ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయితే వచ్చిన ఆల్కీన్ ఏంటంటే ఈథీన్. సెకండరీ ఆల్కహాల్ డిహైడ్రేషన్ ఇన్వాల్వ్ అయితే వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే ప్రోపీన్. అండ్ నెక్స్ట్ టెర్షియరీ ఆల్కీన్ డిహైడ్రేషన్ ఇన్వాల్వ్ అయితే వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే 2-మిథైల్ ప్రోపీన్. ఓకే నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ ఏంటంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ విత్ క్రోమియం ట్రైఆక్సైడ్. అంటే ఆల్కహాల్స్ అనేవి ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి డిఫరెంట్ కార్బనల్ కాంపౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ డిఫరెంట్ కార్బనల్ కాంపౌండ్స్ మరలా ఫర్దర్ గా ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఏమవుతాయంటే యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బనల్ కాంపౌండ్స్ మీన్స్ ఆల్డిహైడ్స్ అవ్వచ్చు, కీటోన్స్ అవ్వచ్చు. నెక్స్ట్ యాసిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అయితే వన్స్ కార్బనల్ కాంపౌండ్ ఫామ్ అయిన తర్వాత ఫర్దర్ గా జరిగే ఆక్సిడేషన్ ఏమంటాం అంటే డిగ్రేడేటివ్ ఆక్సిడేషన్ అని చెప్తాం. అంటే అక్కడ ఏమవుతుందంటే ఏవో కార్బన్ కి ఉన్న బాండ్స్ అనేవి బ్రేక్ అయ్యి అవి ఆ బ్రేక్ అయిన కార్బన్స్ ఎలా మారిపోతాయి అంటే యాసిడ్స్ గా మారిపోతాయి. ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఒకసారి చూస్తే కార్బనల్ కాంపౌండ్స్ అని ఎట్లా అంటాం అంటే ఏ కాంపౌండ్స్ లో అయితే C డబుల్ బాండ్ గ్రూప్ ఉంటే ఆ కాంపౌండ్స్ ఏమంటాం అంటే కార్బనల్ కాంపౌండ్స్ అని చెప్తాం. ఆ కార్బనల్ కాంపౌండ్ కి ఒక వైపున R ఇంకో వైపున హైడ్రోజన్ అటాచ్ అయి ఉంటే అటువంటి కార్బనల్ కాంపౌండ్స్ ఏమంటాం అంటే ఆల్డిహైడ్స్ అని చెప్తాం. అలా కాదు ఒక వైపున R అటాచ్ అయి ఉంది, రెండో వైపున కూడా R అటాచ్ అయి ఉంది, అలాంటప్పుడు అటువంటి కార్బనల్ కాంపౌండ్స్ ఏమంటాం అంటే కీటోన్స్ అని చెప్తాం. ఓకే నెక్స్ట్ ఏ కాంపౌండ్స్ ని యాసిడ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని అంటామంటే ఫర్ సపోజ్ కాంపౌండ్ లో ఎవరు ఉండాలంటే C డబుల్ బాండ్ OH గ్రూప్ అనేది ఉంటే ఆ కాంపౌండ్స్ ఏమంటాం అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని చెప్తాం. ఇక్కడ మనం ఆల్కహాల్స్ ని తీసుకొని ఆల్కహాల్స్ అనేవి ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయితే మనకి ఎవరు వస్తారంటే కార్బనల్ కాంపౌండ్స్ వస్తాయి. ఆ కార్బనల్ కాంపౌండ్స్ ఫర్దర్ గా ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయితే డిగ్రేడేటివ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఎలా ఫామ్ అవుతున్నాయి ఏంటంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నాను. ఆ ప్రైమరీ ఆల్కహాల్ ఎవరంటే ఎథైల్ ఆల్కహాల్ అంటే CH3 CH2 OH. నేను రిప్రజెంటేషన్ ఇక్కడ జరిగే రియాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ డిఫరెంట్ గా వేసాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఇక్కడ క్రోమియం ట్రైఆక్సైడ్ తో ఇది రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ క్రోమియం ట్రైఆక్సైడ్ అనేది ఆక్సిజన్స్ ని ప్రొడ్యూస్ చేసే కాంపౌండ్ మాట. ఎందుకంటే క్రోమియం దగ్గర 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఆక్సిడేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న ఆల్కహాల్ అనేది ఆక్సిజన్ తో కెమికల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. మరి ఆక్సిజన్ తో కెమికల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆక్సిజన్స్ ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ ఉండే వాళ్ళు ఎవరంటే ఇక్కడ క్రోమియం ట్రైఆక్సైడ్. అందుకోసం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్తాం. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న హైడ్రోజన్స్ తో కెమికల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేషన్ అవుతుంది. ఇక్కడ సింప్లీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, ఇది ఒక హైడ్రోజన్. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ దగ్గర ఒక హైడ్రోజన్ ఉంది, ఈ హైడ్రోజన్.
నెక్స్ట్ క్రోమియం ట్రయాక్సైడ్ నుంచి వచ్చిన ఆక్సిజన్, ఈ హైడ్రోజన్ కలిసి H2O వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వెళ్ళిపోయింది అనమాట. H2O వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వెళ్ళిపోయింది. వన్స్ H2O వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వెళ్ళిపోతే కార్బన్ ఫామ్ చేసే బాండ్స్ ఏంటంటే ఇక్కడ ఇదొక బాండ్, మరి ఈ బాండ్ బ్రేక్ అయి బయటకు వెళ్ళిపోయింది. నెక్స్ట్ కార్బన్ అనేది ఎన్ని బాండ్స్ ని ఫామ్ చేస్తుంది అంటే 4 బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఫస్ట్ బాండ్, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్, ఫోర్త్ బాండ్. కానీ ఆక్సిడేషన్ లో ఈ హైడ్రోజన్ ఇన్వాల్వ్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడింది. అందుకోసం కార్బన్ కి ఏర్పడిన ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడింది. యాజ్ వెల్ as ఆక్సిజన్ కూడా ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడింది. ఆ షార్టేజ్ ఏర్పడిన బాండ్ ని ఫిల్ చేయడం కోసం ఏమైందంటే ఈ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఒక న్యూ బాండ్ ఫామ్ అయింది. ఆ న్యూ బాండ్ ఏంటంటే 5 బాండ్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే న్యూ బాండ్ ఫామ్ అవ్వవచ్చిన ప్రొడక్ట్ ఏంటంటే కార్బనైల్ గ్రూప్ అన్నమాట. ఇదిగో ఆల్రెడీ ఒక న్యూ బాండ్ ఫామ్ అయింది. ఆ న్యూ బాండ్ ఇది ఈ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య న్యూ బాండ్ ఫామ్ అయింది. అందుకోసం ఏ గ్రూప్ వచ్చింది ఇక్కడ? ఏ గ్రూప్ వచ్చిందంటే కార్బనైల్ గ్రూప్ వచ్చింది అన్నమాట. కార్బనైల్ గ్రూప్ వచ్చింది. కార్బనైల్ గ్రూప్ వస్తే అది ఆల్డిహైడ్ అవ్వాలి లేదా కీటోన్ అవ్వాలి. ఫర్ సపోజ్ ఇక్కడ R ఉంది, నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది. అందుకోసం ఇది ఆల్డిహైడ్. స్పెసిఫిక్ గా దీని నేమ్ ఏంటంటే ఎస్టాల్డిహైడ్. ఈ ఎస్టాల్డిహైడ్ ఫర్దర్ గా ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయింది. అయితే ఇక్కడ జరిగే ఆక్సిడేషన్ అనేది ఒక్కొక్కసారి డిగ్రేడేషన్ జరుగుతుంది, ఒక్కొక్కసారి డిగ్రేడేషన్ జరగదు. డిగ్రేడేషన్ జరుగుదా అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఫర్ సపోజ్ తీసుకున్న కార్బనైల్ కాంపౌండ్ లో లేదా ఆల్డిహైడ్ లో 3 లేదా మోర్ దెన్ 3 కార్బన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిగ్రేడేషన్ జరుగుతుంది. లేదా లేక 2 కార్బన్లు లేకపోతే 2 కన్నా తక్కువ ఉంటే ఓన్లీ డిగ్రేడేషన్ జరగకుండానే కార్బాక్సిలిక్ యాసిడ్స్ గా మారిపోతాయి అన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 కార్బన్స్ ఉన్నాయి. 2 కార్బన్స్ ఉన్నప్పుడు ఇవి ఫర్దర్ గా ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. కార్బాక్సిలిక్ యాసిడ్ రావాలంటే మనకు అందులో ఏ గ్రూప్ జనరేట్ అవ్వాలి? C డబుల్ బాండ్ OH గ్రూప్ అనేది జనరేట్ అవ్వాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆల్డిహైడ్ తీసుకుంటే అంటే ఎస్టాల్డిహైడ్ లో తీసుకుంటే C డబుల్ బాండ్ గ్రూప్ ఉంది. ఇక ఏ గ్రూప్ కావాలి? OH గ్రూప్ కావాలి. OH గ్రూప్ అంటే ఆల్రెడీ హైడ్రోజన్ ఉంది. ఇంకెవరు కావాలి? ఓన్లీ ఆక్సిజన్ కావాలన్నమాట. ఆక్సిజన్ ఏమైందంటే మన క్రోమియం ట్రయాక్సైడ్ నుంచి వచ్చిన ఆక్సిజన్ ఫర్దర్ గా ఎక్కడికి వచ్చి కలిసిందంటే ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యలో కలిసిందన్నమాట. ఇదిగోండి ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యలో కలిస్తే మనకు వచ్చేసిందా లేదా? కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అనేది వచ్చింది. అందుకోసం మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అయినాయి. వచ్చిన కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటంటే స్పెసిఫిక్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటంటే ఎస్టిక్ యాసిడ్ అన్నమాట. ఎస్టిక్ యాసిడ్ అంటే ప్రైమరీ ఆల్కహాల్స్ ని తీసుకొని ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ చేస్తే మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటంటే ఫస్ట్ వచ్చే ప్రొడక్ట్ ఏంటంటే ఆల్డిహైడ్. దట్ ఈస్ తీసుకున్న ఆల్డిహైడ్ ఏంటంటే ఎస్టాల్డిహైడ్ వచ్చింది. సెకండ్ ప్రొడక్ట్ ఏంటంటే సెకండ్ సారి ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయితే వచ్చిన ప్రొడక్ట్ ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్. మనకి ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ వచ్చిన కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటంటే ఎస్టిక్ యాసిడ్. అలాగే నెక్స్ట్ వన్ నేను ఏం చేస్తానంటే సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నాను. ఈ సెకండరీ ఆల్కహాల్ తీసుకుంటే ఈ సెకండరీ ఆల్కహాల్ ఏంటంటే ప్రొపైల్ ఆల్కహాల్. ఈ కార్బన్ దగ్గర OH గ్రూప్ అనేది అటాచ్ చేయాలి. ఈ కార్బన్ డైరెక్ట్ గా 2 కార్బన్స్ అటాచ్ ఉన్నాయి కాబట్టి సెకండరీ ఆల్కహాల్. ఇది ప్రొపైల్ ఆల్కహాల్ అన్నమాట. ఈ ప్రొపైల్ ఆల్కహాల్ ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయింది. ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయితే ఇక్కడున్న హైడ్రోజన్ నెక్స్ట్ క్రోమియం ట్రయాక్సైడ్ నుంచి వచ్చిన ఆక్సిజన్ కలిసి వాటర్ మాలిక్యూల్ కింద ఎలిమినేషన్ అయిపోయింది. ఆ వాటర్ మాలిక్యూల్ కింద ఎలిమినేషన్ అయిపోతే ఈ ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి మధ్యలో ఉన్న బాండ్ బ్రేకేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య ఉన్న బాండ్ అనేది బ్రేకేజ్ అయిపోయింది. అందుకోసం ఈ ఆక్సిజన్ కి ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడింది. ఈ కార్బన్ కి ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడింది. ఆ షార్టేజ్ అయిన బాండ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం అవి ఏం చేస్తుందంటే ఈ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య డబుల్ బాండ్ ఫామ్ అయింది. అంటే రిజల్ట్ ఏంటి మనకి ఎవరు వచ్చారంటే కార్బనైల్ కాంపౌండ్ వచ్చారు. ఇక్కడ వచ్చిన కార్బనైల్ కాంపౌండ్ ఏమంటాం అంటే కీటోన్ అని చెప్తాం. ఎందుకు కీటోన్ అంటున్నాం అంటే కార్బనైల్ కాంపౌండ్ లో మనం అబ్జర్వ్ చేస్తాం C డబుల్ బాండ్ గ్రూప్ ఒక వైపున R ఒక వైపున H ఉంటే మనం ఏమంటే దాన్ని ఆల్డిహైడ్ అన్నాం. అలా కాకుండా రెండు వైపులా R ఉంటే దాన్ని ఏమంటాం అంటే కీటోన్ అంటాం. ఇక్కడ R మీన్స్ ఆల్కైల్ గ్రూప్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదొక ఆల్కైల్ గ్రూప్, ఇదొక ఆల్కైల్ గ్రూప్. రెండు వైపులా ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయ్యింది కాబట్టి వచ్చిన కార్బనైల్ కాంపౌండ్ ఎవరంటే కీటోన్. ఆ కీటోన్ లో దాని నేమ్ ఏంటంటే ఎస్టోన్. మనం తీసుకున్న ఎస్టోన్ లో 3 కార్బన్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్. అందుకోసం 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్ గా ఇది ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయితే డిగ్రేడేటివ్ ఆక్సిడేషన్ జరుగుతుంది. డిగ్రేడేటివ్ ఆక్సిడేషన్ అంటే ఇక్కడ ఉన్న ఈ కార్బన్ కి మధ్య ఉన్న బాండ్ అనేది ఫస్ట్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి 2 కార్బన్స్ ఉన్న యాసిడ్ ఫామ్ అవుతుందన్నమాట. 2 కార్బన్స్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటంటే ఎస్టిక్ యాసిడ్. చూడండి ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అయిందన్నమాట. అంటే 2 కార్బన్స్ ఉన్న ఎస్టిక్ యాసిడ్ అనేది 2 కార్బన్స్ ఉన్న
కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది, దట్ ఈస్ ఎస్టిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ ఒకే ఒక కార్బన్ ఉన్న అంటే ఈ CH3 ఒక ముక్క అయిపోయింది కదా, డిగ్రేడేటివ్ లో ఫ్రాగ్మెంట్ గా మారిపోయింది CH3, ఒకే ఒక కార్బన్ ఉన్న ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఒకే ఒక కార్బన్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటంటే ఫార్మిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ లో చూస్తే మీరు HC≡OH ఈ గ్రూప్ ఉంటే మనం ఏమనాలి, కార్బాక్సిలిక్ యాసిడ్ అనాలి. నెక్స్ట్ ఒకే కార్బన్ ఉంది, అందుకోసం దీన్ని ఏమన్నా అంటే ఫార్మిక్ యాసిడ్ అన్నాం. ఓకే ఓకే ఆక్సిడేషన్ లో టెర్షియరీ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయితే అక్కడ మనకు వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే ఫైనల్ గా వచ్చే ప్రోడక్ట్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఓకే ఒకసారి ఎలా ఫామ్ అవుతుంది ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అయితే ఫస్ట్ ఇది టెర్షియరీ ఆల్కహాల్. ఈ టెర్షియరీ ఆల్కహాల్లో ఫర్ సపోజ్ కార్బన్ కి ఒక హైడ్రోజన్ కూడా అటాచ్ అవ్వలేదు, అందుకోసం ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆక్సిడేషన్ జరిగినప్పుడు డిగ్రేడేషన్ జరిగి ఆ డిగ్రేడేషన్ నుంచి వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేషన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ బాండ్ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ బాండ్ బ్రేక్ అయిపోవడం వల్ల ఈ మొత్తం పార్ట్ ఈ CH3 ఒకటిగా మారిపోద్ది. వన్స్ ఈ మొత్తం పార్ట్ CH3 ఒకటిగా మారిపోతే అప్పుడు ఏమవుతుందంటే కార్బన్ కి ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడుతుంది. ఆ నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ దగ్గర ఈ ఆక్సిజన్ కి హైడ్రోజన్ మధ్యలో ఈ బాండ్ కూడా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోతే ఈ ఆక్సిజన్ కి ఈ కార్బన్ కి మధ్య ఒక బాండ్ అనేది షార్టేజ్ అవుతుంది. షార్టేజ్ అవగా ఇక్కడ ఉన్న ఈ ఆక్సిజన్ ఈ కార్బన్ కి మధ్య న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. న్యూ బాండ్ ఫామ్ అవడం వల్ల వచ్చిన కాంపౌండ్ ఏంటంటే కార్బన్ కాంపౌండ్, దట్ ఈస్ ఎస్టోన్ ఆర్ కీటోన్. నెక్స్ట్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్, ఇక్కడ ఉన్న CH3 పార్ట్ లోని ఈ హైడ్రోజన్ ఈ CH3 పార్ట్ లో ఉన్న ఒక హైడ్రోజన్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ కలిసి వాటర్ మాలిక్యూల్ ని ఎలిమినేషన్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎవరు ఉంటారంటే ఇక్కడ CH2 అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ CH2 అనే గ్రూప్ ఉంటుంది. ఈ CH2 గ్రూప్ ఎలా మారుతుందంటే ఇక్కడ ఇంకా ఒక ఆక్సిజన్ కాదు, ఇంకా నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆక్సిజన్ తీసుకొని ఇంకొక 2 ఆక్సిజన్స్ తీసుకొని ఇక్కడ నుంచి వచ్చే 2 ఆక్సిజన్స్ తీసుకొని ఇది మొత్తం అంటే ఒక కార్బన్ 2 హైడ్రోజన్లు 2 ఆక్సిజన్లు కలిసి మొత్తం కలిసి ఫార్మిక్ యాసిడ్ గా మారిపోతుంది అన్నమాట. ఇదిగో ఫార్మిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. ఫార్మిక్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఒక కార్బన్ ఉన్న ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ మనకి ఎస్టోన్ అనేది ఉంది. ఎస్టోన్ ఫర్దర్ గా ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఇక్కడ డిగ్రేడేటివ్ ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అందుకోసం ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ బాండ్ బ్రేక్ అయ్యి 2 కార్బన్స్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ఎస్టిక్ యాసిడ్. నెక్స్ట్ ఒకే ఒక కార్బన్ అంటే లైక్ ఇక్కడ ఎలాగైతే జరిగిందో ఇక్కడ కూడా అంటే ఒక కార్బన్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఒక కార్బన్ ఉన్న కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటంటే ఫార్మిక్ యాసిడ్. అంటే ఫైనల్ గా మనం ఆల్కహాల్స్ అనేవి ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయితే ఫస్ట్ ప్రైమరీ ఆల్కహాల్స్ ఇన్వాల్వ్ అయితే మనకు వచ్చే కాంపౌండ్ ఏంటంటే ఓన్లీ ఎస్టిక్ యాసిడ్ మాత్రమే వస్తుంది. సెకండ్ వన్ సెకండరీ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయితే మనకి ఎస్టిక్ యాసిడ్ తో పాటు ఫైనల్ ప్రోడక్ట్ అన్నమాట ఫార్మిక్ యాసిడ్ కూడా వస్తుంది అన్నమాట. అలా కాదు టెర్షియరీ ఆల్కహాల్ ఇన్వాల్వ్ అయితే 1 మాలిక్యూల్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇది ఒక మాలిక్యూల్ ఇది ఒక మాలిక్యూల్. ఓకే నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ ఏంటంటే ఆల్కహాల్స్ యొక్క నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీ ఫెనకాల్ రీఅరేంజ్మెంట్. ఓకే ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ దీని మెకానిజం కూడా రాయాలి. ఇప్పటి వరకు మనం చూసిన కెమికల్ రియాక్షన్స్ అన్నిటికి కెమికల్ ప్రాపర్టీస్ అన్నిటికి కూడా మెకానిజం రాయాల్సిన లేదు, కానీ దీని మెకానిజం రాయాలన్నమాట. ఫెనకాల్ అంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫెనకాల్ దీన్ని ఏమంటారు ఫెనకాల్ అని చెప్తాం. 1 2 3 4 కార్బన్స్ అనే చైన్ లో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ కార్బన్ దగ్గర థర్డ్ కార్బన్ దగ్గర ఇటు నుంచి కానీ ఆర్డర్ తీసుకుంటే సెకండ్ కార్బన్ దగ్గర థర్డ్ కార్బన్ దగ్గర ఏముంటాయంటే ఒక CH3 గ్రూప్ ఒక OH గ్రూప్, ఒక CH3 గ్రూప్ ఒక OH గ్రూప్ ఉంటుంది. అటువంటి కాంపౌండ్స్ ఏమంటాం అంటే ఫెనకాల్ అని చెప్తాం. హెచ్సెంట్ లోనే OH గ్రూపులు ఉంటే వాటిని ఏమంటాం అంటే గ్లైకాల్స్ అని చెప్తాం. OH గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఫస్ట్ వన్ ఆల్కహాల్స్. ఈ ఆల్కహాల్స్ అంటే ఈ కాంపౌండ్ ఏమంటాం అంటే ఫెనకాల్ అని చెప్తాం. ఈ ఫెనకాల్ అనేది డిహైడ్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఫెనకాల్ అనేది డిహైడ్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ 30% H2SO4 వేసి హీట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుందంటే ఫెనకలోన్ అనే కాంపౌండ్ వస్తుంది. అంటే మనకి కార్బనల్ కాంపౌండ్ వస్తుంది, దట్ ఈస్ కీటోన్ అనే కాంపౌండ్ వస్తుంది. ఎందుకు కీటోన్ అనే కాంపౌండ్ వచ్చిందంటే C డబుల్ బాండ్ గ్రూప్. నెక్స్ట్ ఇటువైపున ఒక R ఉంది, ఇదంతా ఒక R అంటే ఇది ఒక R ఇది ఒక R. అందుకోసం వచ్చిన కాంపౌండ్ ఏమన్నా అంటే కీటోన్ అని చెప్తున్నాం. ఓకే ఒకసారి ఎలా వచ్చింది ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎలా వచ్చింది ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి OH ఇక్కడ నుంచి హైడ్రోజన్ కలిసి వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి OH ఇక్కడ నుంచి హైడ్రోజన్ వెళ్ళిపోయిందో ఈ కార్బన్ కి ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడుతుంది. సేమ్ లైక్ ఈ ఆక్సిజన్ కూడా ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడు ఏమైందంటే ఈ కార్బన్ కి అటాచ్ అయిన బాండ్ షార్టేజ్ అనేది ఫిల్ చేసుకోవడం కోసం ఇక్కడున్న ఈ CH3 గ్రూప్ అనేది మైగ్రేట్ అవుతుంది, అంటే రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న కార్బన్ కి అటాచ్ అవుతుంది అన్నమాట. అందుకోసం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇదిగా ఫస్ట్ CH3 సింగిల్ బాండ్, నెక్స్ట్ C ఆ C కి CH3, ఆ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మైగ్రేట్ అవడం వల్ల వచ్చింది CH3, ఆ నెక్స్ట్ అక్కడ నుంచి అక్కడ మైగ్రేట్ అవడం వల్ల ఈ కార్బన్ కు బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడింది.
ఈ కార్బన్ ఒక బాండ్ షార్ట్ ఏర్పడింది. నెక్స్ట్ ఈ ఆక్సిజన్ ఒక బాండ్ ఏంటి హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ కింద బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆక్సిజన్ ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడింది. ఈ కార్బన్ కి బాండ్ ఒక బాండ్ అనేది షార్టేజ్ ఏర్పడింది కాబట్టి ఒక న్యూ బాండ్ ఫామ్ అయింది. ఆ న్యూ బాండ్ ఏంటంటే పై బాండ్, ఇదిగోండి సి డబుల్ బాండ్ ఒక గ్రూప్. నెక్స్ట్ ఆ కార్బన్ కి అటాచ్ అయిన CH3 ని ఇలా పక్కన రాశాను. అయితే వచ్చిన కాంపౌండ్ ఏమంటా అంటే ఫినకలోన్ అని చెప్తాం. ఈ రీఅరేంజ్మెంట్ ఏమంటా అంటే ఫినకలోన్ రీఅరేంజ్మెంట్ అని చెప్తాం. ఓకే, మనం మెకానిజం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం H2SO4 యాసిడ్ అనేది H+ HSO4 మైనస్ గా డికంపోజిషన్ అవుతుంది, డిసోసియేషన్ అవుతుంది. అప్పుడు H+ ఉంది. ఇప్పుడు ఆ H+ వచ్చి ప్రొటనేషన్ జరుగుతుంది అన్నమాట. ఎక్కడ ప్రొటనేషన్ జరుగుతుందంటే ఫెనకాల్తో ప్రొటనేషన్ జరుగుతుంది. ఈ రెండు ఇక్కడ ఉన్న OH లో కానీ ఇక్కడ ఉన్న OH లో కానీ ఈ OH దగ్గర ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ H+ డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసి ఈ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే H+ తో ఒక న్యూ బాండ్ ఫామ్ చేస్తుంది. న్యూ బాండ్ ఫామ్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ అంతా ఏమంటాం అంటే ప్రొటనేషన్ అంటాం. ప్రొటనేషన్ డైరెక్ట్ గా వచ్చిన కాంపౌండ్ ఏంటంటే ఇదిగో ఈ ఆక్సిజన్ కా న్యూ బాండ్ ఇది. ఆక్సిజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఆక్సిజన్ మనకేమో పాజిటివ్ చార్జ్ ఉంటుంది. నెక్స్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అంటే ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి హైడ్రోజన్ కి ఏమో మైనస్ చార్జ్ రావాలి. ఆల్రెడీ హైడ్రోజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంది, ఇప్పుడు ఏమో నెగిటివ్ చార్జ్ వచ్చింది. పాజిటివ్ నెగిటివ్ కలిసి న్యూట్రల్ అయిందన్నమాట. ఫర్దర్ గా ఇప్పుడు ఏమైందంటే ఈ కార్బన్ కి ఈ ఆక్సిజన్ కి మధ్యన ఉన్న బాండ్ అనేది మైగ్రేట్ అయింది. ఎలా మైగ్రేట్ అయిందంటే ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయింది. ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయ్యి వాటర్ మాలిక్యూల్ కింద ఎలిమినేషన్ అయిపోయింది అనమాట. వన్స్ ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయితే ఆక్సిజన్ మన ఆల్రెడీ పాజిటివ్ చార్జ్ ఉంది. ఈ బాండ్ ఇలా అడ్మార్క్ ఎటువైపు ఉంటే అటువైపు నెగిటివ్ చార్జ్ వస్తుంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అందుకోసమే ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్ వచ్చింది. ఆల్రెడీ ఆక్సిజన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంది. ఆక్సిజన్ మీద ఉన్న నెగిటివ్ పాజిటివ్ కలిసి న్యూట్రల్ అయ్యి వాటర్ మాలిక్యూల్ కింద ఎలిమినేషన్ అయిపోయింది అనమాట. రిజల్టెంట్ మనకి ఎవరు వచ్చారంటే కార్బో క్యాటైన్ అనేది ఫామ్ అయింది అనమాట. రిజల్టెంట్ ఏమొచ్చింది, కార్బో క్యాటైన్ ఫామ్ అయింది. అంటే ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ చార్జ్ ఏర్పడింది. ఎందుకంటే ఈ బాండ్ బ్రేక్ అవడం వల్ల కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఇది ఒక పాజిటివ్ చార్జ్ ఉంది. అయితే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ కార్బన్ కి 3 బాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ బాండ్, సెకండ్ బాండ్, థర్డ్ బాండ్. అండ్ ఒరిజినల్ గా కార్బన్ కి 8 బాండ్స్ ఉండాలి, 4 బాండ్స్ ఉండాలి. ఫోర్త్ బాండ్ అది ఫామ్ చేసుకోవడం కోసం ఈ కార్బన్ దగ్గర ఉన్న ఈ CH3 గ్రూప్ అనేది మైగ్రేట్ అవుతుంది. ఎలా మైగ్రేట్ అవుతుందంటే ఇక్కడ నుంచి ఈ బాండ్ బ్రేక్ చేసుకొని H- తో ఈ బాండ్ బ్రేక్ చేసుకొని ఈ CH3 మైనస్ గా మైగ్రేట్ అవుతుంది అన్నమాట. CH3 మైనస్ గా మైగ్రేట్ అయితే ఆల్రెడీ C+ గా ఉంది. ఆ C+ కి CH3 మైనస్ కి కలిసి ఒక న్యూ బాండ్ ఫామ్ అవుతుంది. న్యూ బాండ్ ఫామ్ అవడం వల్ల వచ్చిన న్యూ బాండ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ బాండ్ అనేది ఇలా బ్రేక్ అవడం వల్ల ఈ కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ అనేది ఉంది. ఈ కార్బన్ మీద పాజిటివ్ చార్జ్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే రిజల్టెంట్ లో నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి హైడ్రోజన్ కి మధ్య ఈ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. ఎలా బ్రేక్ అవుతుందంటే ఈ బాండ్ అనేది ఆక్సిజన్ మనకి ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అవుతుంది. ఆక్సిజన్ వైపు మైగ్రేట్ అయితే ఆక్సిజన్ మనకి నెగిటివ్ చార్జ్ వస్తుంది. ఇప్పుడు ఆక్సిజన్ మనకు ఉన్న నెగిటివ్ చార్జ్, కార్బన్ ఉన్న పాజిటివ్ చార్జ్ కలిసి ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఆ బాండ్ ఏంటంటే డబుల్ బాండ్. H+ బయటకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ మనకి H+ అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, H2SO4 నుంచి వచ్చింది. అక్కడి నుంచి వచ్చిన H+ మళ్ళీ అక్కడికే చేరుకొని మళ్ళీ H2SO4 గా ఉంటుంది. ఫైనల్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఫినకలోన్ ఫామ్ అయింది అనమాట. అందుకోసం ఈ రియాక్షన్ ఏమంటా అంటే ఫినకలోన్ రీఅరేంజ్మెంట్ అంటాం. రీఅరేంజ్మెంట్ ఎందుకన్నాం అంటే అదే కాంపౌండ్ లో ఉన్న CH3 గ్రూప్ బయటకి ఎక్కడికి వెళ్ళకుండా మైగ్రేట్ అయింది అనమాట. మైగ్రేట్ అయింది కాబట్టి రీఅరేంజ్మెంట్ అని చెప్తాం.